శివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ వద్ద భారీ ప్రభలు కనువిందు చేశాయి. తిరునాళ్లు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభలే గుర్తొస్తాయి. కానీ ప్రభల తిరునాళ్లు మొదలైంది మాత్రం పల్నాడులోని కోటప్పకొండ నుంచేనని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఇక్కడి ప్రభల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని అంటారు. ప్రభల్లో 3 రకాలుంటాయి. పిల్లల కోసం మొక్కుకునే బాల ప్రభలు, చిన్నపిల్లలు కట్టుకు వచ్చే చిన్న ప్రభలు ఉంటాయి. గ్రామమంతా కలిసి 90 నుంచి 100 అడుగుల భారీ విద్యుత్ ప్రభలను కూడా రూపొందిస్తారు. ఈ ప్రభల తయారీ కోసం ఒక్కోసారి 4-5 గ్రామాలు ఒక్కటవుతాయి. లక్షల ఖర్చు చేసి దాదాపు నెల రోజులకు పైగా కష్టపడి వాటిని సిద్ధం చేస్తారు. ఒక్కో ప్రభ కోసం 25 నుంచి 35 లక్షలు కూడా ఖర్చు పెడతారని స్థానికులు చెబుతుంటారు. మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాము. ఈ సంవత్సరం బాగా ఏర్పాట్లు చాలా బాగా చక్కగా ఉన్నాయి. ప్రభలవి కూడా చాలా వచ్చినాయి. సాయంత్రం బాగా సందడిగా ఉంటది లైటింగ్ తోటి. ఈ ప్రభలను శివరాత్రి రోజున కోటప్పకొండపై ఉన్న కోటయ్య స్వామి ఆలయానికి అభిముఖంగా కొండ కింద ఉన్న విశాలమైన ప్రాంతంలోకి తీసుకొస్తారు. అక్కడ వాటికి పూజలు చేసి రాత్రంతా జాగరణ చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు నిర్వహిస్తారు. అయితే ఈ ప్రభలపై ప్రస్తుతం శివుడి చిత్రాలతో పాటు వాటికి కింద తమ అభిమాన సినీ నటుల ఫోటోలు, బ్యానర్లు, రాజకీయ నేతల ఫోటోలను ఏర్పాటు చేయడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా మారింది.